హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు మన ఇంటికి వచ్చారు. సో తన జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది తనతో ముచ్చటిద్దాం. లెట్స్ గో. సో ఏమని చెప్పు నీ గురించి షార్ట్ గా మన సబ్స్క్రైబర్స్ కి. హాయ్ అందరికీ, నా పేరు హేమంత్. నేను కర్నూలు నుంచి వచ్చా. సో నాకు కోవెంట్రీ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. సో ఏ కోర్సు? ఎంఎస్సి గ్లోబల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. ఓకే, 1 year కోర్సు. 1 year కోర్స్ అన్న. కాలేజ్ ఫీజు వచ్చేసి 18 lakhs, 19 lakhs అనుకోండి. సో ఇప్పుడు లోన్ తీసుకొని వచ్చావా, ఓన్ మనీనా? నేను లోన్ తీసుకున్నాను అన్న. నేను అవాన్స్ ఫైనాన్స్లో తీసుకున్నా. ఓకే, లోన్ వచ్చేసి. ఓకే. సో ప్రాసెస్ సింపుల్ గానే ఉంటుంది దాంట్లో. అవాన్స్లో అయితే మిగతా బ్యాంక్స్ తో కంపేర్ చేసుకుంటే. ఓకే. సో ఇంకా నీ వీసా ప్రాసెస్ ఎలా జరిగింది? వీసా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అన్న. నేను స్లాట్ వచ్చేసి చెన్నైకి పెట్టుకున్నా. ఓకే. అన్నానగర్ లో పెట్టుకున్నాను. సో రమ్మీ స్ట్రీట్ మాల్ లో వచ్చేసి అన్నానగర్ దగ్గర. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ జరిగింది. బట్ ఏంటంటే ఎవరికి జరిగిన ట్విస్ట్ నా వీసా దానిలో జరిగింది. యాక్చువల్లీ వీసా వచ్చింది, హ్యాపీగా ఉన్నా. వీసా వచ్చిన 10 to 15 days లో నాకు అర్థమైంది ఏంటంటే నాకు వచ్చిన వీసాలో ఒక మిస్టేక్ ఉందని చెప్పేసి. అది చూసుకునే టయానికి నేను ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా. జస్ట్ 3 days ఉంది. అలా ఏమైంది వీసాలో? యాక్చువల్లీ వీసా ఏంటంటే మనం వీసా వచ్చిన తర్వాత క్లియర్ గా చూసుకోవాలి. వీసాలో అంటే మొత్తం మన పేరు ఏముంటుంది అందులో క్లియర్ గా చూసుకోవడానికి? అంత ప్రింట్ చేసి వస్తుంది కదా, అంత ప్రాబ్లం ఏముంటుంది? యాక్చువల్లీ ఏంటంటే ప్రింట్ వస్తుంది, బట్ మనం అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మన ఫుల్ నేమ్, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వ్యాలిడ్ ఫ్రమ్ అనేది ఒకటి ఉంటది పైన. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వ్యాలిడ్ అని చెప్పి వీసాలో ప్రింట్ చేసి ఉన్నది. అది మీరు ఏ ఇయర్ లో మెన్షన్ చేస్తారో ఆ ఇయర్ తోనే వస్తుంది. కానీ నాకేంటంటే 1 year ముందు వచ్చింది, 25 వచ్చింది నాకు ఇయర్ 2025. అంటే 24 నుంచి రావాల్సింది 25 వచ్చింది. యాక్చువల్లీ అది నేను చూసుకోలేను, నా కన్సల్టెన్సీ చూసుకోలేదు, బ్యాంక్స్ ఎవరు చూసుకోలేరు. తర్వాత బీఆర్పీ కోసం కన్సల్టెన్సీ వాళ్ళు మెయిల్ చేస్తే వీసా ఆఫీస్ కి, అప్పుడు మీ వీసాలో కరెక్షన్ ఉంది, ఒకసారి మీరు మళ్ళీ మీ వీసా పాస్పోర్ట్ తెచ్చి ఇక్కడ సబ్మిట్ చేయండి అని చెప్తే. సో ఇప్పుడు నువ్వు ఇది చూసి మెయిల్ చేసావా, లేదంటే నీకు బయోమెట్రిక్ రెసిడెంట్ పర్మిట్ మెయిల్ రాలేదు? బీఆర్పీ మెయిల్ రాలేదని చెప్పేసి చేశాను. అప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు మెయిల్ చేస్తే వాళ్ళు మీరు మీ వీసాలో ఒక మిస్టేక్ ఉంది, అది మా తప్పే, మీరు ఇమీడియట్లీ వీసా తెచ్చి మా దగ్గర ఇచ్చేయండి పాస్పోర్ట్. ఓకే. సో గైస్, అంటే ఇప్పుడు ఎవరైతే మీరు వీసా ప్రాసెస్ చేసుకుంటారో, వీసా వచ్చిన తర్వాత ఫ్లైట్ టికెట్ చేసుకునే ముందు వీసాలో మనకి వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు అని ఉంటుంది. సో నేను పాసిబుల్ అయితే ఇక్కడ ఇమేజ్ పెడతాను, ఒకసారి చూడండి. సో వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు అని చెప్పి ఉంటుంది. సో మనవాడికి ఏం జరిగిందంటే 2024లో వచ్చాడు. సో 2024లోనే వ్యాలిడ్ ఫ్రమ్ టు అని ఉండాలి, కానీ వ్యాలిడ్ టు అనేది ఫ్రమ్ టు 2025 అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసాయి అనమాట. సో దానివల్ల మనోడు ఫ్లైట్ టికెట్ చేసుకున్న తర్వాత కూడా 2-3 days ముందు అనుకుంటా మనోడు మళ్ళీ చెన్నైకి వెళ్ళి కర్నూలు నుంచి అదంతా రెక్టిఫై చేసుకుని వచ్చాడు. సో ఇదంతా జర్నీకి ముందు మనకి హెక్టిక్గా ఉంటుంది. సో వీసా వచ్చిన వెంటనే డేట్ చెక్ చేసుకోండి. సో గైస్, మనోడు వీసాలో ట్విస్ట్ లాగా మేమైతే వీడియో రికార్డ్ చేస్తున్నాం. ఇంకా వర్షం పడుతుంది, ఇక్కడ కూర్చున్నాం, వీడియో రికార్డ్ చేద్దామని ఆన్ చేసేసాం, కానీ రిసీవర్ అయితే మనం అటాచ్ చేయలేదు. మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాం. సో చెప్పు, నువ్వు ఆల్రెడీ వీసా వచ్చేసింది, నీకు టికెట్స్ కూడా చేసేసుకున్నావు. నువ్వు టికెట్ చేసుకున్న తర్వాత నీకు తెలిసింది వీసాలో డేట్ తప్పు ఉందని, మరి దాన్ని ఎలా రెక్టిఫై చేసావు? అదే నాకు మెయిల్ వచ్చింది అన్నట్లా, వీసా ఆఫీస్కి రండి మళ్ళీ ఒకసారి పాస్పోర్ట్ తీసుకోండి చెప్పేసి. ఓకే. నేను ఇమీడియట్లీ ఆ రోజు నైట్ వెళ్ళిపోయాను చెన్నైకి. వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock, యాక్చువల్లీ వీసా ఆఫీస్ 8 నుంచే స్టార్ట్ అవుతుంది. 8 o'clock వెళ్ళి వాళ్ళకి ఇచ్చాను అనమాట, ఇట్లా మెయిల్ వచ్చింది నాకు, ఏదో వీసాలో మిస్టేక్ అయిందని చెప్పేసి అని చెప్తే వాళ్ళు చూసి అవును మిస్టేక్ అయింది, మీరు మీ పోస్టల్ అడ్రస్ ఇస్తే 5 to 6 days లో వస్తుంది, ఇచ్చేసి వెళ్ళండి అన్నారు. నేను అడిగాను, మరి 5 to 6 days ఎట్లా? నువ్వు ఆల్రెడీ టికెట్ చేసేసుకున్నావు, 3 days లో నీకు జర్నీ ఉంది. అలాగే నేను అదే చెప్పాను వాళ్ళకి, ఇట్లా నేను ఫ్లైట్ బుక్ చేసుకున్నా ఆల్రెడీ, నాకు ఇంకా టైం కూడా లేదు, 2 days ఉంది అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోండి, రీఫండ్ వస్తుంది మీకు అని చెప్పారు. మళ్ళీ డేట్ ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్తే నేను లేదు ఖచ్చితంగా నాకు కావాలి, మీరు మేనేజర్ పిలవండి, మేనేజర్తో మాట్లాడతా అని గట్టిగా మాట్లాడినందుకు వాళ్ళు నాకు సరే వెయిట్ చేయండి అని చెప్పేసి ఒక 1/2 hour వెయిట్ చేసి నా పాస్పోర్ట్ తీసుకెళ్ళి మీరు
ఆఫ్టర్నూన్ 3 o'clock అట్లా వచ్చి కలెక్ట్ చేసుకోమన్నారు. ఓకే. నేను వెళ్ళి తీసుకున్నా, కలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు అది క్రాస్ చేసేసి కొత్త ప్రింట్ ఇచ్చారు. సో మళ్ళీ చెక్ చేసుకున్నావా? చెక్ చేసుకున్నా. మళ్ళీ అప్పుడు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంకా. బట్ ఏంటంటే వాళ్ళైతే అట్లా చెప్తారు, వాళ్ళ మిస్టేక్ కూడా 6 days అట్లా. కానీ తప్పు వాళ్ళది కాబట్టి మనం ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాలి. ఫస్ట్ రిక్వెస్ట్ చేయాలి, ఇంకా చేయకపోతే మన తప్పు కాదు కదా. సో ఇప్పుడు వీసా అయిపోయింది, ఫ్లైట్ జర్నీ ఎట్లా జరిగింది? నాది అన్ని ట్విస్ట్లేనా మొత్తం. వీసా ట్విస్టే, తర్వాత ఫ్లైట్ ట్విస్టే. యాక్చువల్లీ నేను ఫ్లైట్ వచ్చేసి 25th May చేసుకున్నాను అన్న. చేసుకుంటే ఏమైంది, హైదరాబాద్ నుంచి అమృత్సర్ వెళ్ళాలి. అమృత్సర్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ డైరెక్ట్ బర్మింఘమ్. ఏ ఫ్లైట్? ఎయిర్ ఇండియా. నువ్వే చేసావా లేకపోతే? నేను వేరే ట్రావెల్ ఏజెన్సీతో ప్రాసెస్ చేస్తా. యాక్చువల్లీ ఫ్లైట్ వచ్చేసి నాకు హైదరాబాద్ లో మార్నింగ్ 7:10 AM కి ఉంది. 7:10 AM కి. కానీ ఫ్లైట్ డిలే అయింది 3 hours 45 minutes. సో నాకు 7 కి వచ్చే ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 10:45 అలా వచ్చింది. సో అక్కడ నుంచి నేను అమృత్సర్ కి 2 o'clock రీచ్ అయినా. నాకు అమృత్సర్ లో మామూలుగా కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసి 2:30 కి. నేను వెళ్ళేసరికి బోర్డింగ్ అయిపోయింది. సో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసా, ఇట్లా ఫ్లైట్ ఎయిర్ ఇండియా వాళ్ళు ఇట్లా డిలే చేస్తారు, మీ దగ్గర తప్పు, కనెక్టింగ్ ఫ్లైట్ కదా అని చెప్పేసి అడిగితే వాళ్ళు లేదు అది మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడితే నేను ఫస్ట్ రిక్వెస్ట్ చేసా, వినలేదు. తర్వాత కొద్దిగా సీరియస్ అయ్యి మాట్లాడా. ఫస్ట్ నాకు మేనేజర్ కావాలి, మేనేజర్ తో మాట్లాడే వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళను, N7 ఉంటా అని చెప్పేసి కొద్దిగా ర్యాష్ గానే బిహేవ్ చేశా. అంటే నాకు ఆల్రెడీ నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా, ఫ్లైట్ లేట్ అయిపోయింది, మళ్ళీ డిలే అయింది అని చెప్పేసి. తర్వాత వాళ్ళు నన్ను కొద్దిసేపు కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి, లేదు సార్ పాసిబుల్ కాదు, మీరు మళ్ళీ టికెట్ బుక్ చేసుకోమంటే నేను ఫ్లైట్ డిలే వాళ్ళది, ఎయిర్ ఇండియా నుంచి మనం చేసుకుని ఎయిర్ ఇండియా ఫ్లైట్ డిలే అయింది, కనెక్టింగ్ ఫ్లైట్ కూడా ఎయిర్ ఇండియా ఉంది కాబట్టి సో ఆల్టర్నేటివ్ వాళ్ళే చూడాలి, సంబంధం లేదంటే ఎట్లయితే మరి ఏం చేసావు? నేను అడిగాను, సరే రీఫండ్ ఇవ్వండి, బట్ రీఫండ్ కూడా నాకు 3 times పెనాల్టీ ఇవ్వండి అని అడిగాను. అంటే అది పాసిబుల్ కాదు, రీఫండ్ అయితే ఇస్తామన్నారు. సరే రీఫండ్ ఇస్తే ఎట్లా అవుతుంది, నేను టికెట్ బుక్ చేసుకుంది 55,000 కన్నా, నేను 10 days ముందు బుక్ చేసుకున్నాను, నాకు 55 వచ్చింది అని చెప్తే సరే అని ఇంకా నేను కొద్దిగా మాట్లాడేసరికి వాళ్ళు కొద్దిగా ఎందుకులే ఇబ్బంది పడతామేమో అనుకుని వాళ్ళు నేను కాసేపు కూర్చోబెట్టి మళ్ళీ వచ్చినారన్న. వచ్చి మేము ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాము అని చెప్పేసి, నేను సాటర్డే రోజు నేను వెళ్ళా యాక్చువల్లీ అమృత్సర్కి. సండే ఫ్లైట్ ఉంది, బట్ సండే ఫ్లైట్ చేయరంట, నెక్స్ట్ మండేకి చేస్తామన్నారు. సరే అట్లనే చేయండి, నాకు విఐపి మీకు అకామిడేషన్ ఉంటుంది కదా, మీది విఐపి అకామిడేషన్ ఇచ్చేయండి, నేను అకామిడేషన్ ఎక్కడ చూసుకోవాలని అడిగా. దానికి వాళ్ళు కుదరదు అని చెప్పారు. అయితే నాకు రేపే చేసాను అన్న. సో శనివారం ఆ రోజు మరుసటి రోజు నాకు ఆదివారంకి నాకు ఫ్లైట్ అర్లీ మార్నింగ్ ఉందన్న 6:45 అమృత్సర్ టు ఢిల్లీ టు బర్మింఘమ్. సో ఫ్లైట్ టికెట్ మొత్తం వాళ్ళే చేశారు. ఆ రోజు చేసేటప్పుడు నేను వాళ్ళ పక్కన కూర్చున్నా. 1,36,000 55 to 1,36,000 అసలు డిఫరెంట్ ఎంత ఉండదు. సో గైస్ మీరు కూడా ఇలా వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లో మీకు ఏమైనా డిలే జరిగి వాళ్ళ తప్పు వల్ల మీ ఫ్లైట్ డిలే అయితే మాత్రం వాళ్ళు స్టార్టింగ్ నో అనే చెప్తారు, ఎందుకంటే దానివల్ల లాస్ అని వాళ్ళకే తెలుసు. సో మీరు మాత్రం ఖచ్చితంగా గట్టిగా మాట్లాడండి, మేనేజర్తో మాట్లాడతామని చెప్పండి, నాకు పెనాల్టీలు కావాలని ఏవో ఒక రూల్స్ మాట్లాడి ఎయిర్ ఇండియాకి కంప్లైంట్ చేస్తానో ఏదో ఒకటి చేస్తే వాళ్ళు మీకు ఖచ్చితంగా మనోడికి ఎలాగైతే వాళ్ళే అమౌంట్ బేర్ చేసుకొని పంపించారు, మిమ్మల్ని కూడా అలా పంపించే అవకాశం ఉంటుంది. సో సైలెంట్గా అయితే ఉండొద్దు, గట్టిగా మాట్లాడండి. ఎవరు ఏం చేశారు, తప్పు వాళ్ళది కాబట్టి మనం గట్టిగా మాట్లాడాల్సిందే. సో ఫైనల్గా తంటాలు పడి బర్మింఘమ్కి అయితే వచ్చేసావు. ఇప్పుడు నేను 2023 మేలో వచ్చా. నాకైతే ఇమిగ్రేషన్ చాలా సింపుల్ జరిగింది. నీ పేరేంటి, నువ్వు ఏ యూనివర్సిటీ అని అడిగి నా పాస్పోర్ట్ చూసి నన్ను పంపించేశారు. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియోస్ చేద్దామని చూసినప్పుడు చాలా మంది వీడియోస్ చూసా యూట్యూబ్ లో, ఇమిగ్రేషన్ 15 minutes జరిగిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, చాలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. సో 2024 మేలో నువ్వు వచ్చావు, మొన్న ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ చేసావు. సో నీ ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు చెప్పు. యాక్చువల్లీ నాకు కూడా అంటే వీసా వచ్చిన సంతోషం తర్వాత కూడా ఒక భయం ఏదైతుందో, ఇమిగ్రేషన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. నేను కూడా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తాను, అవునవును, చాలా భయపెట్టేస్తారు. మీరు ఇమిగ్రేషన్ లో పొరపాటున ఏదైనా తప్పు చెప్తే ఏదైనా మిస్టేక్ అయినా కూడా మిమ్మల్ని అక్కడే నిలబెట్టేస్తారు. ఇదల్లా అసలు రాంగ్ అన్న. నేను జస్ట్ నాకి 1 to 2 minutes లో అయిపోయింది ఇమిగ్రేషన్, జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అన్న. నాది అంతే, less than 1 minute లో అయిపోయింది నాకు కూడా. సో నీకు ఏం క్వశ్చన్స్ అడిగారు? నన్ను వచ్చేసి ఎందుకు వచ్చారు ఇక్కడికి, తర్వాత మీ యూనివర్సిటీ నేమ్, మీరు అకామిడేషన్ ఎక్కడ బుక్ చేసుకున్నారు, తర్వాత మీకు ఎవరు ఫైనాన్షియల్ స్పాన్సర్, మీరే ఓన్ గా కట్టుకుంటారా మీ ఫ్యామిలీ, జస్ట్ ఈ 4 క్వశ్చన్లు చూసుకున్నాడు. ఒక ప్రింట్ తీసుకుని ఒక స్కాన్ చేశారు ఒక ఫింగర్,
పాస్పోర్ట్ మీద సీల్ పంపించాను. అదే బయోమెట్రిక్ రెసిడెంట్ పర్మిట్ కి నువ్వు థంబ్ వేయాలి. థంబ్ వేస్తేనే నువ్వు బీఆర్పీ కలెక్ట్ చేసుకో. చాలా సింపుల్ అన్న. నేనైతే అసలు అరే ఏంట్రా యూట్యూబ్ లో చెప్పేదానికి రియాలిటీకి చాలా మంది భయపడతారు అన్న. నేను కూడా కొద్దిగా ఫీర్ ఉండే నాకు, ఏం అడుగుతారో ఏంటో ఏం కాదో అని చెప్పేసి. బట్ చాలా సింపుల్. బట్ ఒకటి ఏంటంటే మనము ఫ్లైట్ త్వరగా దిగేసి త్వరగా ఇమిగ్రేషన్ వెళ్తే త్వరగా వచ్చేస్తాం. అది ఇంకా లగేజ్ బట్టి డిపెండ్ అది. సో గైస్ అది మ్యాటర్. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలో చూస్తున్నట్టు వాళ్ళు ఏదో వ్యూస్ కోసం వీటి కోసం చేస్తారేమో కానీ, సో మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇమిగ్రేషన్ నేను వచ్చినప్పుడు అంతే జరిగింది, మనోడు 1 year తర్వాత వచ్చాడు, మనోడికి అంతే జరిగింది. సో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, నీ పేరేంటి, లేకపోతే బీఆర్పీలో మనకి మెన్షన్ చేస్తారు నువ్వు బీఆర్పీ ఎక్కడ కలెక్ట్ చేసుకుంటావు, ఎక్కడ ఉంటావు, మీది ఏ యూనివర్సిటీ, కోర్స్ ఏంటి, ఫండ్స్ గురించి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు అంతే తప్ప ఓ ప్యానిక్ అయిపోయేంత 15 నిమిషాలు 20 నిమిషాలు ఎంతైతే ఇంటర్వ్యూలు జరగవు. సో ఇమిగ్రేషన్ అనేది జరగదు. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో అదే విషయం నేను మన వీడియోస్లో కూడా చెప్పాను. యూకే క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ క్రాక్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఇమిగ్రేషన్ గురించి కూడా నేను మెన్షన్ చేశాను. వీడియో కావాలంటే మన ఛానల్ చెక్అవుట్ చేయండి. అయితే సాఫీగా అయిపోయింది. సో బయటకు వచ్చిన తర్వాత ఎట్లా క్యాబ్ అవన్నీ ఎట్లా చేసుకున్నాం? యాక్చువల్లీ నేను బయటకు వచ్చినప్పుడే మీకు కాల్ చేశాను అన్న అడ్రస్ సెండ్ చేయండి. మీరు అడ్రస్ సెండ్ చేశారు, ఊబర్ లో బుక్ చేసుకున్నా, బుకింగ్ అంతా కరెక్ట్. సో గాయ్స్ దీనికన్నా ముందు ఏంటంటే మనోడు అకామిడేషన్ చేసుకోవాలని చూశాడు, బట్ అది కుదరలేదు. ఈ ఫారెక్స్ కార్డ్ నుంచి పే చేయాలని చూస్తే పేమెంట్ అవ్వలేదు యాక్చువల్గా. సో ఏం చేశాడంటే ఇంకా నాకు ఇలా చేశాడు అన్న 4 daysకి ఏమన్నా టెంపరీ అకామిడేషన్ ఉందా అంటే మా ఇంట్లో ఒక గెస్ట్ రూమ్ అని ఖాళీ ఉంది, సో ఇక్కడికైతే వచ్చేసాయని చెప్పేసి అడ్రస్ పెట్టి చేశాను. తర్వాత ఊబర్ బుక్ చేస్తేనేమో అక్కడ క్యాష్ తీసుకోరంట, ఓన్లీ కార్డ్ పేమెంట్ కానీ లేకపోతే ఆన్లైన్ పేమెంట్ కానీ అడుగుతాను. నేనేమో కార్డ్ చేస్తే డిక్లైన్ అయిపోతుంది, నాకు అర్థం కావట్లేదు. తర్వాత మళ్ళీ మీకే చేస్తే మీరే బుక్ చేస్తాను. సో మనోడికైతే బోర్డు బుక్ చేశాను, బర్మింగం నుంచి వచ్చేసాడు. సో వచ్చిన తర్వాత ఎందుకు ఫారెక్స్ కార్డ్ యాడ్ అవ్వలేదు అని చెప్పి చూస్తే, ఈ ఫారెక్స్ కార్డ్ ఎవరైతే తీసుకొని వస్తారో, ఎందుకంటే మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఉండవు కాబట్టి ఫారెక్స్ కార్డ్ నుంచే మనం ట్రావెల్ చేస్తాం. ట్రావెల్ కార్డులు ఉంటాయి, మనోడి డెబిట్స్, హెచ్డిఎఫ్సి ఉంటుంది, ఎస్బీఐ ట్రావెల్ కార్డు ఉంటుంది. సో ఈ కార్డ్స్ అన్నిటికీ బేసిక్ ఏంటంటే మీరు లాగిన్ అయిన తర్వాత ఏటీఎం ఆన్ ఉంటుంది, క్యాష్ విత్డ్రా ఆన్ ఉంటుంది, కానీ పీఓఎస్ను అంటే పాయింట్ ఆఫ్ సేల్, అదే షాప్కి వెళ్ళి కొనాలన్నా, అలాగే ఈ కామర్స్ ఉంటుంది. సో ఆన్లైన్ ఏవైతే మనం పేమెంట్స్ చేసుకోవాలనుకుంటున్నాం, ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాం, అది ఆన్లైన్ ఈ కామర్స్ కిందకు వస్తుంది. సో దాన్ని మీరు లాగిన్ అయ్యి ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటేనే మీకు క్యాబ్లు అవన్నీ బుక్ చేసుకోవడానికి వస్తుంది. సో టెన్షన్ పడకుండా మీరు మీ ఫారెక్స్లో లాగిన్ అయ్యి వీటన్నిటిని ఎనేబుల్ చేసుకున్నారంట, మీ క్యాబ్ మీరే బుక్ చేసుకోవచ్చు, ఎవరికి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ తెలిసిన వాళ్ళు ఉండరు వచ్చేటప్పుడు, ఆ టైంలో మీరు ఇబ్బంది పడతారు. సో ఇది కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. అండ్ అందరినీ నమ్మి మీరు రూమ్ అకామిడేషన్ కి డబ్బులు అయితే పంపేయకండి. ఎవరైనా కనుక్కోండి, సెండ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రాడ్ కూడా చేస్తారంట చాలా మంది. నాకైతే ఏం లేదు, అన్న నాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు. జస్ట్ 1 month లోనే అన్న చాలా అంటే రిప్లై ఇవ్వడం కానీ చాలా స్పీడ్. ఎందుకు అనుకుంటారు చాలా వరకు, మనకెందుకని. బట్ అన్న మాత్రం నేను అకామిడేషన్ అడిగితే కూడా ఇచ్చారు 4 days కి. సో గైస్ నాదంటే ఏముంటదంటే, నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు, నాకు ఎవరైనా సజెస్ట్ చేస్తే బాగుండు, నాకు అక్కడ విషయాలు ఎవరైనా చెప్తే బాగుండు అనే సిచ్యువేషన్ నాకు ఉంటుండే. సో నేనైతే ఎలాగోలా ఓవర్కమ్ చేసేసి వచ్చేసా. సో మనకు ప్లాట్ఫామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. సో దీని ద్వారా ఎవరన్నా వచ్చి హెల్ప్ కావాలని అడిగితే రెస్పాండ్ అవ్వడంలో తప్పే ఉంది. సో జనరల్ హ్యుమానిటీతో రెస్పాండ్ అయ్యాం అంతే. సో అది హెల్ప్ తీసుకున్న వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అంతే. సో వాళ్ళు ఇబ్బంది లేకుండా ఇక్కడికి వస్తారంటే మనకి హ్యాపీయే కదా. సో గైస్ చెప్పాను కదా మనోడికి అయితే అకామిడేషన్ లేదని. సో స్టూడెంట్ అకామిడేషన్ కాల్కట్ అని చెప్పి ఇక్కడ ఉంది. స్టూడెంట్ అకామిడేషన్ కోసం అయితే వచ్చాం. సో అడిగితే ఈరోజు బ్యాంక్ హాలిడే, మేనేజర్ ఎవరు లేరు, రేపు మార్నింగ్ 8 o'clock అలా రమ్మన్నారు. సో మనోడికి అయితే ఇప్పుడు ఐడియా వచ్చేసింది ఎలా రావాలి ఏంటని. సో పాసిబిలిటీ ఉంటే నేను రేపు వస్తా, లేదంటే మనోడు వచ్చి అకామిడేషన్ బుక్ చేసుకుంటాడు. రేపు ఇంకా బీఆర్పీ కలెక్షన్ అవన్నీ ఉంటాయి కదా. సో అది గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.